ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నదే. ఏంటండి నన్ను ఇలా చూసి బ్యాచులర్ ఏమో అనుకుంటున్నారా? కాదండి, నేను ఫ్యామిలీతోనే ఉంటున్నాను. మరి నేను ఈ పని చేస్తున్నాను ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా. నేను మీలానే ఉండేవాడిని. చదువు పూర్తయ్యాక కూడా ఒకడు ఫ్యామిలీ మీద ఆధారపడుతున్నాడంటే వాడు ఖచ్చితంగా ఇండియన్ అయి ఉండాలి. ఎందుకంటే ఇండియాలో మాత్రమే పిల్లలు ఏం చేసినా పేరెంట్స్ వాళ్ళని ప్రేమిస్తూనే ఉంటారు. నేను అందరి కోసం చెప్పడం లేదండి, కొందరి కోసమే చెప్తున్నాను. ఆ కొందరిలో నేనొకడిని, ది గ్రేట్ ఇండియన్ సన్. నేను చాలా హ్యాపీగా ఉండేవాడిని. ఎలా అంటే తిన్నానా, ఆడుకున్నానా, పడుకున్నానా, ఇంక దేని గురించి ఆలోచించిన టైం కూడా ఉండేది కాదు. ఇలా అంత హ్యాపీగా ఉండే టైంలో ఆ ఒక్కరోజు నా జీవితాన్ని మార్చేసింది. ఏంటి మెసేజ్లు ఏమి రావడం లేదు? మొబైల్ డేటా కూడా ఆన్లోనే ఉంది కదా. అప్పుడే రీఛార్జ్ అయిపోయిందా? అబ్బా, ఛే, ఇంట్లో వాళ్ళని అడగడం తప్ప వేరే దారి కూడా లేదు. ఛే, అమ్మా టిఫిన్ ఏం చేసావు? ఉప్మా చేశాన్రా. ఇప్పుడు ఆ దిక్కుమాల ఉప్మా తప్ప ఇంకేం చేయవా? ఇంట్లో ఏముంటే అవి చేస్తాన్రా, లేని వాటితో నేనేం చేస్తాను చెప్పు. సర్లే ఏదో ఒకటి పెట్టు, తినక తప్పుతుందా? సరే. ఈరోజు ఏంటి ఫోన్ వంకే చూడట్లేదు? అరే, షుగర్ పేషెంట్ ఇన్సులిన్ పట్టుకొని తిరిగినట్టు ఎప్పుడు ఫోన్ చేతిలోనే ఉండేది, ఈరోజు ఫోన్ కాసే చూడట్లేదు. ఏం లేదమ్మా, ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది, ఇంకా నాకు ఇది డబ్బాతో సమానం. అవునా, సర్లే తిను. అమ్మా ఒక 3000 ఉంటే ఇవ్వచ్చు కదే, ఫోన్లో బ్యాలెన్స్ వేసుకుంటాను. 3000? నా దగ్గర ఎక్కడవరా? అమ్మా పోనీ 1500 ఉంటే ఇవ్వే, 6 నెలలకు వేసుకుంటాను. నీకు తెలియలేందేముందిరా, నువ్వు ఎప్పుడైనా అడిగితేనే 100-200 అతి కష్టం మీద ఇచ్చేదాన్రా. అయినా నా దగ్గర అన్ని డబ్బులు ఎలా వస్తాయిరా, పనికేమైనా వెళ్తున్నానా? సర్లే అమ్మా. ఏం చెయ్యాలో తోచడం లేదే, టీవీ చూసే అలవాటు కూడా లేదు మనకి. హలో రేయ్, నేను మ్యాచ్ ఆడాం కదా, వాళ్ళు రివైజ్ మ్యాచ్ అడుగుతున్నారు. సరే ఆడదాం. మరి లేట్ ఎందుకు, ఆన్లైన్లోకి వచ్చే. అరే చెప్పడం మర్చిపోయానురా, రీఛార్జ్ అయిపోయింది. సరే అయితే నేను సీనియర్ని తీసుకెళ్తాను. అదేంట్రా నువ్వు తోపు, నీకంటే బాగా ఎవడు ఆడలేడంటావు, మరి 6 నెలలు తీసుకెళ్తావు? రే ఒప్పుకుంటాను రా, నువ్వు తోపే, అలా నువ్వు వచ్చేప్పుడు గేమ్ ఆపలేం కదా. అయితే నన్ను వదిలేసి ఆడేసుకుంటారా? అరే నీకా నెట్లేదు, గేమ్లోకి రాలేవు, మరేం చేయమంటావు చెప్పు. అరే డబ్బులుంటే సెట్ చేయొచ్చు కదరా. రేయ్ నేనే మా అమ్మని అడుక్కుంటాను, ఇక నాకు ఎక్కడి నుంచి వస్తావు చెప్పు. పోనీ మన ఫ్రెండ్స్ని ఎవరైనా అడగొచ్చు కదా. ఎవడో, ఎందుకంటే నువ్వెవ్వడికి ఇవ్వవు కాబట్టి. సరేరా బాయ్. రే నేను మా అమ్మ అడిగినట్టు నువ్వు కూడా మీ అమ్మని అడుగు, ఇస్తాది. ఆల్రెడీ అడిగానురా, లేదన్నది. రే వాళ్ళు అలానే అంటారా, కొంచెం కాకపోతే చాలు ఇచ్చేస్తారు, ట్రై చేయి. ట్రై చేస్తాను. సరే అయితే కనీసం రేపటి మ్యాచ్కైనా వచ్చేలా చూసుకో. సరే బాయ్. నేను లేకపోయినా వాళ్ళు మాత్రం బాగానే ఆడేసుకుంటారు. నేనే పిచ్చోడ్లో వాళ్ళ మాటలు నమ్మాను.
అయినా ఇప్పుడు ఏం చేద్దాం? అమ్మను ఒకసారి కాకాపట్టి చూద్దాం. అమ్మా, డబ్బులుంటే చూడమ్మా. నా దగ్గర ఉంటే ఇస్తాను కదరా. అమ్మా అలా అనకే, నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు. వెళ్ళి మీ నాన్న అడగరా ఒకసారి. దాని బదులుగా వీధిలోకి వెళ్ళి అడుక్కోవడం బెస్ట్. కనీసం వాళ్ళు రూపాయని ఇస్తారేమో. ఏరా అంత మాట అనేసావు? లేకపోతే ఏంటమ్మా, నీకు నాన్న గురించి తెలిసిందే కదా. ఇప్పుడు వెళ్ళి డబ్బులు అడిగానే అనుకో, 4 చీవట్లు తప్ప రూపాయి కూడా తీసి బయటికి ఎవరు. నువ్వెంత చెప్పినా మీ నాన్న అడగాలి, వేరే దారి లేదు. అమ్మా అలా అనకమ్మా. కొంచెం కాకపోతే చాలు ఇచ్చేస్తారు, ట్రై చేయి. అమ్మా, నేను నీకు పని విషయంలో ఈ రోజంతా నీకు హెల్ప్ చేస్తాను. కనీసం ఒక పని వాళ్ళైనా గుర్తిచ్చి నాకు డబ్బులు ఇవ్వమ్మా చాలు. నువ్వే పని చేసినా నా దగ్గర డబ్బులు లేవురా. నువ్వు అలానే అంటావు గానీ ఈ షౌరిక్ గడు మాత్రం డ్యూటీలో జాయిన్ అయిపోయాడమ్మా. షౌరిక్ ఆన్ డ్యూటీ. ఏం పని చేయాలో చెప్పి ఇంట్లో చేసేద్దాం చకచకా. నువ్వు చేయవలసిన పనులేమి లేవే. అసలు నువ్వు పని చేయగలవా? అమ్మా, గేమ్లో ఈ ఒంటి చేత్తో 100 మందిని చంపినోడ్ని ఇంట్లో పని చేయలేనా? చెప్పమ్మా ఏం పని చేయాలో. సరే, ఇప్పుడు నేను చేయవలసిన పని ఇల్లు ఊడవాలి, తడిగుడ్డ పెట్టాలి. ఆ పని చేస్తావా నువ్వు? ఏంటి, నేను ఇల్లు తొడాలి తడిగొడ పెట్టాలా? నువ్వే కదరా ఏ పనైనా చేస్తానన్నా. సరే, 10 నిమిషాల్లో పూర్తి చేసేస్తాను. సరే సరే, నేను చూస్తాను ఏ పని చేస్తావో. చీపురు ఎక్కడా? అమ్మా, నీకు చెప్పినట్టే 10 నిమిషాల్లో పూర్తి చేసేసాను. ఏంటి మొత్తం పని చేస్తావా? మొత్తం క్లీన్ చేస్తానమ్మా. సరే చూద్దాం పద. ముందు నీ రూమ్ నుంచే చూద్దాం. పద పద. చూడు, మొత్తం అంతా క్లీన్ చేస్తాను. సరే, ఒకసారి చీపురు ఇవ్వలుగా. ఏంట్రా ఇదేనా తుడిచానన్నా? అమ్మా, ఏంటెంత చెత్తుంది? కనిపించలేదమ్మా. కనిపించలేదా? సరే సరే పద, బయటని చూద్దాం. మొత్తం క్లీన్ చేశానన్నావురా? అమ్మా, అది అర్థమైంది, కనిపించలేదు. ఇలా తుడుచుకుంటూ పోతే ఇంకెంత చెత్త బయటకు వస్తుందో. రే, ఎప్పుడూ కూడా కనిపించిన చెత్తే కాదు, కనిపించలేని చెత్తను కూడా క్లీన్ చేసుకోవాలి. సరే. తడిగొడ్డు పెట్టాలి, గుర్తుందా? గుర్తుందమ్మా. ఇంకా స్టార్ట్ చేద్దాం. సరే సరే వెళ్ళు. అమ్మా, ఎందుకమ్మా అలా అటు ఇటు తిరుగుతున్నావు? ఒక దగ్గర ఉండలేవా? మరి నేను తడుగొడ్డు పెట్టేటప్పుడు నువ్వేం చేసేవాడురా? ఒకసారి గుర్తు తెచ్చుకో. రేయ్, ఎన్నిసార్లు రా అలా తిరుగుతా కదా? నాకు కూడా అలాగే అనిపించేది. అయినా నేను ఇప్పుడేం కావాలని తిరగలేదే, పనుందని వచ్చాను. సర్లే వెళ్ళు. అమ్మా అమ్మా, అయిపోయిందే. ఏంటి అప్పుడే అయిపోయిందా? బట్టలు ఉతకాలి ఇంకా. అమ్మా, అప్పుడేనా? కాసేపు రెస్ట్ తీసుకుంటానే. ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకుంటే తర్వాత మనకు భోజనం ఉండదు. కాబట్టి ముందు నువ్వు పని స్టార్ట్ చేయి. ఒక్కసారి ఒప్పుకున్నాక తప్పుతుందా? సరే. నువ్వు అలసిపోయినట్టున్నావు. చిన్న బట్టలు నువ్వు ఉతికే, పెద్ద బట్టలు నేను ఉతుకుతాను. ఇటు వచ్చి. ఎవరు అలిసిపోయారు? చిన్న బట్టలు నువ్వే ఉతుక్కో, నేనే పెద్ద బట్టలు ఉతుకుతాను. సరే, నీకు నచ్చింది చేసుకో. అమ్మ బాబోయ్, తడవక ముందు మామూలుగానే ఉంటది కదా, తడిసిన తర్వాత ఎంత బరువు ఎక్కిపోయింది ఏంటి?
ఈ రోజుకి పని అయినట్టే ఇలాగైతే. లేగు, నువ్వు చేసిన చాలు గాని పక్క తప్పుకో. చూసిన చాలు గాని బకెట్ తోటి నీళ్లు జాడిస్తాను. వెళ్ళు, పైకి వెళ్ళి ఆరబెట్టరా. అమ్మా, ఇందాక నుంచి పని చేయడం వల్ల అలసటగా ఉందమ్మా. ఆరపెట్టడంలో కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. నేను ఒకప్పుడు ఎలాగే అడిగాను, ఒకసారి గుర్తు తెచ్చుకో. ఏమన్నావో? అరే నానా, బట్టలు ఉతికాను, అవి కొంచెం మేడ మీద ఆరేసిరారా. వాషింగ్ మెషిన్ వేసిన బట్టలు కూడా మేడ మీద ఆరేసి రాలేవమ్మా నువ్వు? నువ్వే వెళ్ళి ఆరేసుకో. వాషింగ్ మెషిన్ లో వేసిన బట్టలే కదరా, వెళ్ళి ఆరబెట్టేసిరా. ఈసారి నుంచి ఏ పని కూడా తక్కువగా చూడకూడదు. చూసేంత ఈజీ కాదు చేయడం. అబ్బా, చూసేవాడికన్నా చేసేవాడికే తెలుస్తుందా నొప్పి. ఎలా చేసేదానివమ్మా ఇన్ని పనులు? ఏదో పిల్లాన్ని ఎత్తుకున్నట్టు ఎత్తుకుంటున్నాను. ఈ ఎండలేంట్రా బాబు ఎంత గట్టిగా ఉన్నాయి. అమ్మా, అప్పుడే కూర్చుండిపోయావేంట్రా? ఇంకా గిన్నెలు తోమాలి, వంట చెయ్యాలి, తినాలి. అంతేనా? ఇంకేమైనా చెయ్యాలా? ఈ పూటకు చేసేస్తే రెస్ట్. అమ్మా, ఏంట్రా ఎంత బాధపడుతున్నావు? గిన్నెలు తోమడంలో ఏమైనా హెల్ప్ చేయాలా? వద్దులే, డబ్బులు తగ్గించేద్దామనే కదా నీ ప్లాన్. పోనీలే, పక్క నించుంటాను నీకు తోడుగా. నువ్వు ఏదో ఒకటి చేసుకో. అమ్మా, ఏంటమ్మా ఫుడ్ పూర్తిగా తినలేరా? సగం సగం వదిలేసారేంటి? కంగారు పడకు, ఆ ప్లేట్లో ఎవరు తిన్నారో ఒకసారి గుర్తు తెచ్చుకో. ఇంతకు మించి ఫుడ్ని మనం తినలేం, వదిలేయడం బెటర్. చెత్త ఎలా పడితే అలా వెయ్యకురా, తర్వాత నీకే ఇబ్బంది అవుద్ది. నీ గిన్నెలు తోమడం కావాలా, చెత్త ఎలా వేసానో కావాలా? చెప్పడం చెప్పాను, తర్వాత నీ ఇష్టం. అమ్మా, నా గిన్నెలు తోమడం అయిపోయిందే. సరే అయితే ఆ చెత్త బయట పడేసిరా. ఏంటో. రే, ఏమైందిరా? అమ్మా, చెయ్యి జారి ఒలిగిపోయిందమ్మా. అంత కోపంగా చూడకలే, మళ్ళీ తోముతాను. అదేం అవసరం లేదులే, వెళ్ళి స్నానం చేసిరా, అది నేను చూసుకుంటాను. చిచ్చి, ఏంటో వీడు బాబోయ్. వచ్చావా? రా కూర్చో. వస్తున్నా. ఈ ఉల్లిపాయలు, టమాటీలు, పచ్చిమిర్చి నువ్వు కట్ చేసి పెట్టు, నేను బెండకాయలు కట్ చేస్తాను. సరే. అదేంట్రా అలా ఏడుస్తున్నావు? నేను ఎక్కడ ఏడుస్తున్నాను? అవే వస్తున్నాయి. టమాటాలు, పచ్చిమిర్చి కోసిన తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకుంటారు. ఇప్పుడు అవి కట్ చేసినంతసేపు అలా ఏడ్చుకొని ఉంటావా? ముందే చెప్పాలి కదా. నీకన్నీ తెలుసు కదా. అమ్మా, నాకు ఇచ్చిన ఉల్లిపాయలు కట్ చేయడం అయిపోయి. నాకు ఇంకా టైం పడుతుందిరా. టైం అవుతుంది, నువ్వు వెళ్ళి స్టవ్ వెలిగించు ముందు. రేయ్, ఏం చేసావరా? వంటగదిలో అంత పొగ వస్తుంది. అమ్మా, నువ్వు చెప్పినట్టు చేశానమ్మా. రేయ్, ముందు బయటకు రా నువ్వు.
షౌరిక్ రా భోంచేద్దాం. వస్తున్నా. ఏంటమ్మా కిందన కూర్చున్నావు? డైనింగ్ టేబుల్ మీద తిందాం కదా. సీరియల్ చూస్తూ తిందాం లేరా. తిను. రే ఈ సీరియల్ చాలా బాగుంటది చూడు. ఒరే ఒరే పాము మాట్లాడుతుందిరా చూడు. అమ్మా వాళ్ళది పాము అనుకుంటున్నారా లేకపోతే ఇంకేదైనా అనుకుంటున్నారమ్మా? దాంతో అన్ని పనులు చేస్తున్నారేంటి? ఒరే నోర్మి, నాగదేవతరా, కళ్ళు పోతాయి, దండం పెట్టు. అమ్మా నాగదేవత కాదు, అది గ్రాఫిక్స్ పాము. ఒరే గ్రాఫిక్స్ లో వచ్చిన గాల్లో వచ్చిన పామేరా, దేవుడు కళ్ళు పోతాయి, దండం పెట్టు. అమ్మా నేను ఎలానే వదిలేస్తే టీవీలో ఉన్న పాము కూడా నాగలచ్యుతి చేసేలా ఉన్నావు. నువ్వు వజ్జనక సీరియల్ మార్చు. రే మూసుకొని చూడరా, కళ్ళు పోతాయి చూడు. ఈ అమ్మలు మారరు. రే చూడరా. చూస్తున్నాను చూస్తున్నాను. సీరియల్ అయిపోయిందిరా, ఇంకోటి పెడతాను. ఇది బాగుంటది చూడు. ఏంటమ్మా అలా కొడిసింది? ఇంతకీ ఈ సీరియల్లో అత్త మంచిదా కోడలు మంచిదా? అత్త గయ్యాలరా, కోడలే బంగారం. A few moments later. ఇవి నేను తీసుకెళ్తాను. సరే. షౌరిక్ ఆ వాటర్ బాటిల్ ఎలాగయ్యమ్మా? టాబ్లెట్లు దేనికమ్మా? నాకు లో బీపీ ఉందిరా, డాక్టర్ గారు వాడమని చెప్పారు, 4 నిలబెట్టి వాడుతున్నాను. మరి నాకెందుకు చెప్పలేదమ్మా? నువ్వెప్పుడు ఫోన్లోనే ఉంటావు, నాతో ఎప్పుడు మాట్లాడుతున్నావురా? అయినా నీకు చెప్పాను, నువ్వు పట్టించుకోలేదు. అరే నానా, కొంచెం హాస్పిటల్కి వెళ్దాం రారా. అమ్మా నాన్నకి హాలిడే కదమ్మా, తీసుకెళ్ళమని చెప్పు. పోనా మందులైనా పట్టుకొని రారా వెళ్ళి. అమ్మా నాన్న ఖాళీయే కదా ఉన్నాడు, తీసుకెళ్ళమని చెప్పు. దానికి మళ్ళీ నేను రోడ్కి వెళ్ళాలా? సారీ అమ్మా. అదేం లేదులే, ఫోనే లోకం అయిపోకూడదురా. ఫోన్ వాడచ్చు, కానీ అతిగా వాడకూడదు. చూడు, నేను ఇన్ని రోజులు ఈ ఫోన్తో ప్రపంచానికి దగ్గరుండి అన్నీ తెలుసుకోవచ్చు అనుకున్నా, కానీ కనీసం నా పక్కనున్న వాళ్ళ జీవితంలో ఏమవుతుందో తెలుసుకోలేకపోయాను ఇన్ని రోజులు. చూడరా సౌరిక్, ఈ సీరియల్ కూడా చాలా బాగుంటది. అమ్మా అమ్మా ఏంటమ్మా సీరియల్ చూస్తూ పడుకుని పోయావు? లేదురా, చూస్తూనే నిద్ర వచ్చింది. సర్లే నేను ఆపుతాను, నువ్వు పడుకో. రే ఆపకరా, చూస్తానుంచు. అమ్మా నువ్వేం చూడాల్సిన అవసరం లేదు, పడుకో, నేను ఆపుతాను. అంటే ఆ రోజు అమ్మింట్లో పనులన్నీ చేసి అలసిపోయింది కాబట్టి టీవీ చూస్తూ పడుకుని పోయిందా? అనవసరంగా తప్పుగా అర్థం చేసుకున్నాను. సారీ అమ్మా. లేచావురా, వెళ్ళి మొహం కడుక్కోనరా. అలాగే పోపుల డబ్బాలో డబ్బులుంటాయి, మీ నాన్న రాకముందే ఫోన్లో బ్యాలెన్స్ వేయించుకో. అమ్మా నేను ఇంట్లో ఏ పని సరిగ్గా చేయలేదు కదమ్మా, నాకెందుకు డబ్బులు ఇస్తున్నావు? నువ్వు అడగగానే డబ్బులు ఇచ్చేద్దాన్నారా,
కానీ నువ్వు ప్రతిరోజు ఎక్కువ ఫోన్లోనే గడుపుతున్నావు. ఇంట్లో ఏం పట్టించుకోవడం లేదు. కానీ ఈరోజు చూడు, ఫోన్ లేకుండా ఎంతసేపు ఉన్నావో. నువ్వే ఆలోచించుకోరా, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో. డబ్బులు ఎందుకు ఇచ్చానని అడిగావు కదా, నువ్వు కష్టపడడం ఇష్టం లేకే. సారీ అమ్మా, నేను ఇప్పటి నుంచి ఎక్కువగా ఫోన్ వాడను. సారీ అవసరం లేదురా. నువ్వు నీ తప్పు తెలుసుకుంటే నాకు అదే చాలు. నీకెంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందమ్మా? నేను ఇన్ని తప్పులు చేసినా ఎంత ఓపికగా మాట్లాడుతున్నావు. నాకే కాదురా, ప్రతి తల్లికి తన బిడ్డ విషయంలో ఇంతే ఓపుకుంటది. అమ్మా, నువ్వు నా కోసం నాన్న కోసం ఇంతలా ఆలోచిస్తావు కదా, మా నీకంటూ ఏ కోరికలు లేవా? మీ నాన్న బాగుండాలి, నీ ఫ్యూచర్ బాగుండాలి, నాకంతేరా. అమ్మా, ఇందులో కూడా మా కోసమేనా? నీకంటూ ఏ కోరికలు లేవా అమ్మా? నాకేం కోరికలుంటాయిరా, మీరు బాగుంటే నాకు అదే చాలు. అమ్మా, నీకంటూ ఏదో కోరిక ఉంటుంది కదా, అది చెప్పమ్మా. నా కోరికలు మా నాన్న అడగాలనుకున్నాను, మీ నాన్న అడగలేకపోయాను. అదేంటమ్మా? మా నాన్నంటే భయం, మీ నాన్నంటే ఇష్టం. మీ నాన్నంటే భయం సరే, మరి మా నాన్న ఎందుకు అడగలేదు? మాది లవ్ మ్యారేజ్ రా. మా ఇంట్లో ఎదిరించి పెళ్లి చేసుకున్నాం. మా జీవితం చేతిలో ఒక్క రూపాయి లేకుండా మొదలుపెట్టాం. ఈ రోజు ఇలా ఉన్నామంటే దీనికోసం ఎన్నో సంతోషాలు ఇష్టాలు వదులుకున్నాం. అయినా అమ్మా, మీ లవ్ మ్యారేజా? అవునరా. మీ లవ్ స్టోరీ చెప్పమ్మా. ఇప్పుడు కాదు గాని టైం వచ్చినప్పుడు చెప్తాను. సరే, ఇంతకీ అమ్మా నీ కోరికేంటో చెప్పలేదు. నాకా కోరిక? చిన్నప్పటి నుంచి ఇంట్లోనే ఉండిపోయానురా. ఒక్కరోజైనా బయటికి వెళ్ళాలని చిన్న కోరిక. సారీ అమ్మా, ఇన్ని రోజులు నీ చిన్న కోరికను కూడా తీర్చలేకపోయాను. నీకు మంచి ఉద్యోగం వస్తే నా కోరికలన్నీ నువ్వు తీరుస్తావు, అది నాకు తెలుసు. నా మీద నీకు అంత నమ్మకం ఏంటమ్మా? నాకు నా కొడుకు మీద కాకపోతే ఇంకెవరి మీద ఉంటుందిరా నమ్మకం, చెప్పు. ఏడుపు నీ మొహానికి సూట్ అవ్వదు గాని కొంచెం నవ్వు. మనం ఈరోజు చాలా ఎక్కువ మాట్లాడేసుకున్నాం. మీ నాన్న వచ్చే టైం అయింది, వెళ్ళు, నువ్వు బయటికి వెళ్ళు. బాయ్ అమ్మా. బాయ్. అలా జరిగింది. ఇంట్లో ఏ పని చేయండి, నేను ఇలా ఏదో పని చేస్తున్నానంటే దానికి కారణం ఆ రోజు మా అమ్మ చెప్పిన మాటలు. అమ్మయ్యా, పని అయిపోయింది. రేయ్, ఏం చేస్తున్నావురా? గిన్నెలు తోమేనమ్మా. ఆ పని నువ్వెందుకు చేసావురా? నేను చేసుకుందాను కదా. పూర్తిగా కాకపోయినా కొంచెమైనా నీకు పని చేయాలి కదమ్మా. సరే, నీ ఇష్టం, నీకు నచ్చినట్టు చెయ్యి. అరే రా రా, పద పద. అరే వెనకన్నాడు రా, మెల్లమెల్లగా. హలో షౌరిక్. చెప్పంగారం. మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు, పెళ్లి చూపులు అంటున్నారు. నాకు చాలా భయంగా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతే నా చావు చూస్తావు. హలో షౌరిక్, ఉన్నావా? ఉన్నాను, వింటున్నాను, చెప్పు. నేను చావాలో నీతో కలిసి బ్రతకాలో నీ చేతిలోనే ఉంది షౌరిక్. నేను ఆల్రెడీ చచ్చేలానే ఉన్నాను రా. ఏమైందిరా? అరే ఒకసారి కలిసి మాట్లాడదాం రా. సరే, వస్తున్నాను. ఏరా, ఎందుకు పిలిచావు? మా పిల్ల ఫోన్ చేసిందిరా.
దానికి ఎక్కడి వరకు పిలవాలా? చెప్పింది వినుబే. చెప్పి చావు. అది మనం ఇప్పుడు వెళ్ళి మా పిల్లని వాళ్ళ ఇంట్లోంచి లేపుకొచ్చేయాలరా. అదేమైనా పార్సల్ ఏంట్రా పట్టుకొచ్చడానికి? అయినా నీ పిల్లల్ని లేపుకోవడానికి నువ్వు వెళ్ళాలి కానీ నేనెందుకు మధ్యలో? అరే ఈ టైంలో ఫ్రెండ్సే కదరా హెల్ప్ చేసేది. ఇది నా లైఫ్ మ్యాటర్ రా, ప్లీజ్ రా. అబ్బా ఇబ్బంది పెట్టేస్తున్నాడే. సరే పద వెళ్దాం. నాకు కన్ఫర్మ్ గా చావే ఈరోజు. అరే నీకేం అవ్వదు బావా, నేను చూసుకుంటాను. నీ సంగతే నీకు తెలీదు, ఇంకా నువ్వు నా సంగతి చూసుకుంటావు. సరే పద. కన్ఫర్మ్ సావే నాకు. లేట్ ఎందుకు, ఫోన్ చేయి. హలో కావ్య, రెడీయేనా? నేను రెడీ శౌరిక్, నువ్వెక్కడా? మీ ఇంటి ముందున్నాను కావ్య. రే ఎందుకురా అంత సులువుగా మాట్లాడుతున్నావు? అంటే ఎవరికైనా వినిపించింది అనుకోరా, ప్రాబ్లం అవుతుందిరా. ఈ భయం ముందుంటే ఎంత బాగుందో తెలుసా? మాట్లాడు. హలో శౌరిక్, ఉన్నావా? కావ్య ఉన్నాను, మీ ఇంటి ముందే ఉన్నాను రా. శౌరిక్ ఒక 10 minutes శౌరిక్ ప్లీజ్. ఎందుకు కావ్య, మీ అమ్మాలు ఉన్నారా? కాదు శౌరిక్, లేచిపోతున్నాం కదా, కొంచెం అందంగా కనిపించడానికి ఫేస్ ప్యాక్ వేసుకుందాం అనుకుంటున్నా. ఇప్పుడు దానికి ఫేస్ ప్యాక్ అవసరమా? వాళ్ళు బాబు చదువుకో నీకు పెడతాడు ఫేస్ ప్యాక్. కావ్య ఫేస్ ప్యాక్ ఏం వద్దు, నువ్వు అర్జెంట్గా రా బయటికి. సరే ఆగు, వస్తున్నా. వస్తుందిరా. హాయ్. హాయ్, వీడే నా ఫ్రెండ్. ఏమే నీ కొడుకు ఎక్కడే పొద్దుట్నుంచి కనిపించట్లేదు? బయటికి వెళ్ళాడండి. తిరగడానికి పోయినా పర్వాలేదు, నాకు తలనొప్పి లేకుండా ఉంటే చాలే. పొద్దున్నే మొదలు పెట్టేశారా? అయినా వాడు ఎదవరకట్లా కాదు, చాలా మారిపోయాడు. నాకు నమ్మకం లేదే. వాడిని ఎప్పుడు మీరు నమ్మకండి. నానా మీకు విషయం చెప్పాలి. నా దగ్గర డబ్బులు లేవురా. నానా ఈ విషయం డబ్బుల కోసం కాదు. సరే అయితే చెప్పు. కావ్య ఒకసారి రా. నానా తిను నేను ప్రేమించుకుంటున్నాం. తిన్నా కోసం వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చేసింది. వీడికి జీవితం సెట్ చేసుకోరా అంటే వీడికి ఇలా అర్థమైందా? ఈయన ఈ రోజు వీడిని ఏం చేసేస్తారో ఏంటో. ఏమన్నా? మీరు విన్నది నిజమే, నేను తను లేపుకొచ్చేసాను. అమ్మాయిని లేపుకొచ్చినంత ఈజీ కాదు అమ్మాయితో జీవితాంతం బతకడం అంటే. అదంతా మాకు తెలుసు, ముందు మాకు పెళ్లి చేయండి. నీకు నేను చెప్పింది అర్థం కావట్లేదా? ముందు అమ్మాయిని ఇంట్లో వదిలే. అలా కుదరదు. నా మాటకి ఎదురు చెప్తారా? మీరు ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నారు, మీరు చేసుకుంటే లేనిది మాకెందుకు అడ్డుపడుతున్నారు? నీకెవరు చెప్పారు? అమ్మ చెప్పింది. అయినా ఇప్పటి వరకు మీరు నా కోసం ఏమీ పట్టించుకోలేదు నాన్న. అమ్మే నా కోసం పట్టించుకుంది. ఇప్పుడు దాకా మీరు నా కోసం ఏది చేయలేదు. కనీసం ఇప్పుడైనా మా మంచి కోరుకుంటే మా ఇద్దరికి పెళ్లి చేయండి. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తావా నువ్వు? అమ్మా నేనేం తప్పు చేయలేదు. నోరు మూసుకొని ఉండు. చూసావా, ఎప్పుడు నన్నేం అనలేని అమ్మ కూడా నీ వల్ల నన్ను కొట్టింది. ఛే! ఏమండి, తిను నేను ప్రేమించుకుంటున్నాం. తిన్నా కోసం వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చేసింది. మీరు చేసుకుంటే లేనిది మాకెందుకు అడ్డుపడుతున్నారు? ఇప్పుడు దాకా మీరు నా కోసం ఏది చేయలేదు. కనీసం ఇప్పుడైనా మా మంచి కోరుకుంటే మా ఇద్దరికి పెళ్లి చేయండి. లక్ష్మి, నేను వాళ్ళ పెళ్లికి ఒప్పుకుంటాను, కానీ అదొక కండిషన్. ఆ కండిషన్కి వాడు ఒప్పుకుంటేనే నేను ఒప్పుకుంటాను. నాకు ఎలాంటి కండిషన్ అయినా ఓకే. లక్ష్మి, నేను వాడితో మాట్లాడలేదు,
నీతో మాట్లాడుతున్నాను. సాయంత్రం ఏం చేయాలో నేను చెప్తాను, వాడికి చెప్పు. సరేనండి. ఏంటండి మధ్యాహ్నం భోజనానికి రాలేదు? ఇది నా నెల జీతం. ఇప్పుడెందుకండి ఇవి? ముందు వాడిని ఇలా రమ్మను. సరే. ఏమండి వచ్చారండి? లక్ష్మి, రేపు 1వ తారీఖు నా మొత్తం జీతం 20,000. ఈ డబ్బును తీసుకుని ఈ ఇంటిని మెయింటైన్ చేయమని చాలు. అప్పుడు ఒప్పుకుంటాను వాడికి పెళ్లి చేసుకునే అర్హత ఉందని. సంపాదించడం కష్టం గానీ ఖర్చు పెట్టడం ఎంతసేపు అమ్మా, నేను చూసుకుంటాను. లక్ష్మి, నా మొత్తం జీతం ఇచ్చేశాను. మళ్ళీ నా దగ్గరికి డబ్బుల కోసం రావద్దని చెప్పు. మీ క్లాస్ ఆపితే నేను నా పని చూసుకుంటాను, అదే ఖర్చు పెట్టడం. లక్ష్మి, బాగా ఆకలేస్తుంది, వేడివేడిగా అన్నం పెట్టు. సరే. మా పాలు డబ్బులు. రేయ్ షౌరీకి ఒకసారి లేగు. ఏంటమ్మా? చూడు పాలాడొచ్చాడు. అయితే నేనేం చేయాలి? వెళ్ళి పాలు తీసుకో. ఈ రోజు 1వ తారీఖు కదరా, డబ్బులు ఇచ్చి పంపించు. అమ్మా, 1వ తారీఖా? ఎంత అయిందన్నా? 2,000 అయిందన్నా. 2,000? అవునన్నా, ఒక్కరోజు కాదు కదా, నెల మొత్తం. సరే అన్న, ఉంటాను. అమ్మా పేపర్ డబ్బులు. రేయ్ నాన్న ఒకసారి లేగు. మళ్ళీ ఏంటమ్మా? పేపర్ వచ్చింది చూడమ్మా. ఈ రోజు చెప్పకు, అర్థమైంది. నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వడం లేదు. ఎంత అయిందిరా? 2,400 అన్న. ఏడన్నా ఎప్పుడు లేని మీరు ఇస్తున్నారు? ఏరా, నేను ఇస్తే తీసుకోవా? డబ్బులు ఎవరిస్తే తీసుకుంటున్నా. మరి ఇంకేరా? నీ ఇదిగో అన్న, 100 రూపాయలు చిల్లరలేదన్నా. చేంజ్ వద్దులేరా, ఉంచుకో. ఇలా అయితే ప్రతిసారి మీరే ఇవ్వండి అన్న. సరే. అమ్మ బాబోయ్, పడుకుండా మళ్ళీ లేపేస్తుంది. దానికి బదులుగా మనమే లేకపోవడం మంచిది. లక్ష్మి, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. క్యారేజ్ అండి? వద్దు, నేను బయట చేస్తాను. సరే అయితే. పేపర్ వాడికి ఇచ్చేసాను, పాలోడికి ఇచ్చేసాను, కాయగూరలోడికి ఇవ్వాలి, కిరాణా షాప్కి ఇవ్వాలి. రే ఈరోజు గ్యాస్ తీసుకోవాలిరా, 1000 రూపాయలు కావాలి. రే ఇంకేం కావాలమ్మా? కరెంటు బిల్లు కట్టాలిరా. అంతా ఒకసారి చెప్పొచ్చు కదా. సరే నాన్న, ఒక్కోటి చెప్తాను విను. ఈరోజు నువ్వు చేయవలసిన పనులేంటో తెలుసా? కరెంటు బిల్లు కట్టాలి, కాయగూరలు తీసుకొని రావాలి, కిరాణా షాప్కి వెళ్ళి సామాన్లు తేవాలి, చీటీ కట్టాలి. చీటీ నేను కట్టేస్తాలే. ఏంటి ఇప్పుడు ఈ పనులన్నీ నేను చెయ్యాలా? నువ్వే కదమ్మా చెప్పావు డబ్బులు ఖర్చు పెట్టడం సులువని. వెళ్ళి ఖర్చు పెట్టు. నాన్న, కరెంటు బిల్లు ఎక్కడ కట్టాలో తెలుసు కదా? కరెంట్ ఆఫీస్ తెలుసమ్మా, తెలుసు. ఎలా అయినా చేసి చూపించాలి. ఇంట్లో ఖాళీగా కూర్చొని ఫ్యాన్ వేసుకుంటే తెలియలేదు కరెంట్ విలువ, కట్టేటప్పుడు తెలుస్తుంది. మిగతా వాటికి డబ్బులు సరిపోతాయా? చూద్దాం. ఈ ఎండలేంట్రా బాబు, ఎంత దారుణంగా ఉన్నాయి. చెమట్లు కారిపోతున్నాయి. అనియా, ఈ లిస్టులో ఉన్న సామాన్లు ఇచ్చేవా? లాస్ట్ మంత్ బ్యాలెన్స్ ఇవ్వలేదు. తెచ్చాననియా. ఎంతైంది? 3,490. 3,000? కరెక్ట్గా అంతే ఉన్నాయి. ఇప్పుడు ఈ డ్రింక్ తాగితే డబ్బులు సరిపోవు.
ఇదిగో అన్నా. అమ్మా, నాన్నను మోసం చేశాడు. ఏం జరిగిందిరా? నాకు డబ్బులు తక్కువ ఇచ్చాడు, ఖర్చేమో ఎక్కువగా ఉంది. మీ నాన్న డబ్బులు ఇచ్చినప్పుడు నీకేం చెప్పారా? నా మొత్తం జీతం ఇచ్చేసాను, మళ్ళీ నా దగ్గరికి డబ్బుల కోసం రావద్దని చెప్పు. ఇందులో ఆయన తప్పే ఉంది. మరి నేను ఇప్పుడు మిగతా వాడి డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలమ్మా? అది నువ్వు చూసుకో. నేను ఎలా చూసుకుంటానమ్మా? నువ్వు ఈ ఒక్కరోజే చూసుకోపోతే 25 సంవత్సరాల నుంచి చూసుకొని వస్తున్నారు. ఆయన ఏమైపోవాలరా? మరి నాన్నేం చేసేవారమ్మా? వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసి ఓటీలు చేసి ఆ అప్పు తీర్చేవారా. ఏంటమ్మా ఇంకా భోంచేయలేదా? టైం ఎంత అయిందో చూసావా? మీ నాన్నగారి కోసం చూస్తున్నానురా, వస్తే భోంచేద్దామని. ఏంటి ఇంకా నాన్న రాలేదా? నాన్నకి అసలు టైం సెన్స్ లేకుండా పోతుంది. ఎంత టైం అయింది? ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా ఇంటికి రావాలి కదా. ఇవన్నీ నీకెందుకు గానీ వెళ్ళు. నువ్వు ఎలాగే ఆయన వెనకేసుకొని రా. టైం అవుతుంది, ముందు తినమ్మా, ఆయన వస్తారులే. సరే అమ్మా. రారా కూర్చో. సరే. ఈ సీరియల్ చాలా బాగుంటదిరా. అయినా ఇప్పటికిప్పుడు డబ్బులు అంటే ఎలా సెర్చ్ చేయాలి? మా ఫ్రెండ్ ఒకసారి కాల్ చేద్దాం. వీడేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? హలో. అరే డబ్బులు కావాలి, కొంచెం సెర్చ్ చేయరా. రే నీ మాటలే వినిపించట్లేదు. అరే నువ్వు చెప్తుందే వినిపించడం లేదు. హలో. రే ఏం అర్థం కావట్లేదురా. హలో. నీకే వస్తుంది. అమ్మా ఫోన్ మాట్లాడుతున్నాను కదా, కొంచెం టీవీ సౌండ్ తగ్గించు. ఉండరా, సీరియల్ చూస్తున్నా. నా ఫోన్ కాల్ కంటే నీ సీరియల్ ఎక్కువ అయిపోయిందా? అంత అర్జెంట్ అయితే బయటకు వెళ్ళి మాట్లాడరా. ఒరే అలా కదరా, కొంచెం డబ్బులు అవసరం, మళ్ళీ జీతం అందుకోగానే తిరిగి ఇచ్చేస్తాను రా, కొంచెం అర్జెంట్ రా. అవునరా. రే ఆ టీవీ సౌండ్ తగ్గించు. ఆ సినిమా అంత సౌండ్ లో వింటేనే ఫీల్ వస్తుంది నాన్న. రే నా ఫోన్ కాల్ కన్నా నీకు సినిమా ఎక్కువైందిరా. నీకు అంతగా అవసరం ఉంటే బయటికి వెళ్ళి మాట్లాడు. నాన్న బాధలేంటో ఇప్పుడు తెలుస్తున్నాయి. అరే చెప్పు. నాకు ఒక 5,000 ఉంటే సచ్చేరా. 5,000? నీకు ఇప్పుడు ఎందుకు రాని డబ్బులు? మా నాన్న నాకు ఒక కండిషన్ పెట్టాడు రా, అది కన్నా నేను క్లియర్ చేస్తే తను నాకు ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు రా. సో ప్లీజ్ రా, హెల్ప్ చేయరా. నా దగ్గర ఎక్కడివిరా? అరే అలా అనకరా, తనని తీసుకురావడం విషయంలో నువ్వే హెల్ప్ చేసావు, ఈ విషయంలో కూడా నువ్వు హెల్ప్ చేసి మా పెళ్లికి పెద్దగా ఉండరా. నేను చేసిన తప్పు అదేరా. అరే నాకు తెలుసురా నేనంటే నీకు ఎంత ఇష్టమో. సో నా ఇష్టం కోసమైనా నువ్వు చేస్తావని నాకు తెలుసు. ప్లీజ్ రా బావా, చేస్తావు కదా? సరే సెట్ చేసి ఫోన్ చేస్తాను. నీ ఫోన్ కోసం నేను వెయిట్ చేస్తాను బావా. డబ్బులు సెట్ అయిపోద్ది, ఇంకంతా హ్యాపీనే. వీడేంటి ఇంకా ఫోన్ చేయలేదు? అరే చెప్పరా. రే ఫోన్ పే చేసాను చూడు. థ్యాంక్స్ రా బావా, నాకు తెలిసినా నువ్వు సెట్ చేస్తావని. అయినా ఇంత బేగా ఎలా సెట్ చేసావురా? ఇప్పుడు నీకు సెట్ చేసిన కాక ఎలా సెట్ చేసిన కూడా చెప్పాలా? అలా కాదురా, డబ్బులు లేవన్నావు కదా, సెట్ చేయడానికి ఎంత కష్టపడి ఉంటావా అని. సరే నా కష్టం చెప్తాను విను. అమ్మా ఏంట్రా? ఒక 5,000 ఉంటే ఇవ్వమ్మా. నీకెందుకురా 5,000? అమ్మా చాలా అర్జెంట్ అమ్మా. నా దగ్గర లేవు. అమ్మా నేను ఒక బండితో గుర్తిస్తాను, ఆడికి 5,000 ఇవ్వకపోతే ఇంటికి వచ్చేస్తాను అంటున్నాడు. నా అన్నకు తెలిస్తానని చదవకూడేస్తాడమ్మా. నిన్ను కాదురా, నీకు బండి కొనిచ్చినందుకు నన్ను చెదగొడతాడు. చెత్త నా కొడక, ఇంట్లో పనులగా చేయవు, బండి కూడా సరిగ్గా నడపలేవా? ఆ పోపుల డబ్బాలో డబ్బులున్నాయి, తీసుకో. థ్యాంక్స్ అమ్మా. పనికి మాల్ది అదవా. అరే బావా, నువ్వు నా కోసం దెబ్బలు కూడా తిన్నావా? నాకు కొడుకు పుడితే నీ పేరే పెట్టుకుంటాను రా. ఇంకా ఎంతకాలం వాడదాం అనుకుంటున్నావురా?
అయినా నువ్వు నా ఫ్రెండ్ రా. సరే ఈసారి నేను ఇచ్చాను, మరి నెక్స్ట్ టైం ఎవరు ఇస్తారు? నువ్వు ఆలోచించుకో. సరేరా, నేను మళ్ళీ చేస్తాను. వాడు చెప్పింది కూడా నిజమే కదా. అమ్మా, నేను కూరగాయలకి వెళ్ళేసి వస్తాను. భోంచేసి వెళ్ళరా, అంత కంగారేంటి? పర్లేదమ్మా, వచ్చాక తింటానులే. సరే, నీ ఇష్టం అయితే. చాలా రోజులైంది మార్కెట్కి వచ్చి. బాబాయ్ చెప్పు. టమాటీలు ఎంత? 100 రూపాయలు కేజీ. 100? ఉల్లిపాయలు ఎంత? 120. 120? పచ్చిమిర్చి ఎంత? నీకు అన్ని రేట్లే కావాలేటి? అవును, రేట్లే కావాలి. రేట్లు చెప్పండి ముందు. వంకాయ 60, దొండకాయ 70, బెండకాయలు 80, అల్లం 110. ఏంటి బాబాయ్, ఈ రేట్లు కొనుక్కోడానికేనా? ఫస్ట్ టైం వచ్చావేంటి? లేదు, చిన్నప్పుడు వచ్చాను. అందుకే అక్కడ ఉండిపోయా. సర్లే కానీ ఈ లిస్టులో ఉన్న కూరగాయలు ఇచ్చేయండి. అయినా ఇంత రేట్ పెట్టి కూరగాయలు కొనుక్కునే బదులు చికెనే కొనుక్కుంటాం కదా బాబాయ్. చికెన్ వండుకోవాలన్నా కూరగాయలు ఉండాలి కదా తమ్ముడు. సర్లే చూడు. 650 రూపాయలు అయ్యింది. ఫోన్పే చేస్తాను. అయిపోయిందన్నా. సరే బాబు. అయినా ఈ ఫ్యామిలీ మ్యాన్స్ ఇంత తక్కువ జీతంతో ఫ్యామిలీని ఎలా మేనేజ్ చేస్తారో ఏంటో. అమ్మా, ఇగో కూరగాయలు. వారానికి సరిపోతాయిలే. అంటే వచ్చే వారం మళ్ళీ కొనాలా? నెలకొకసారి కాయగూరలు కొనుక్కుంటే పాడైపోతాయరా, అందుకే వారానికే కొనుక్కుంటారు. అయినా నాన్నేంటమ్మా అంత తక్కువ జీతం తెస్తున్నాడు? అవి మన ఖర్చులు కూడా సరిపడం లేదు. అసలు నీకు మీ నాన్న కోసం ఏం తెలుసని మాట్లాడుతున్నావురా? మీ నాన్న నీ కోసం ఎంత ఆలోచిస్తాడో తెలుసా? నిన్ను బాగా చూసుకోవాలని ఎన్ని ఆనందాలు వదులుకున్నారు నీకు తెలుసా? నాకు అవసరాలనే తీర్చేది నువ్వైతే మధ్యలో నాన్నేం చేశాడమ్మా? నీ అవసరానికి నేను డబ్బులు ఇస్తున్నానే, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో నీకు తెలుసా? మీ నాన్న కష్టపడి సంపాదిస్తున్నారా. మీ నాన్నకి నువ్వంటే ప్రాణంరా. నువ్వు సినిమాకి వెళ్ళేటప్పుడు నా దగ్గర డబ్బులు అడుగుతావే, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకున్నావు? లక్ష్మి, ఇవిగో డబ్బులు. నాకెందుకండి ఇప్పుడు డబ్బులు? ఇవి నీకు కాదు, వాడికి. ఈ రోజు వాడి ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ కదా, వాడు నిన్నే అడుగుతాడు డబ్బులు. అదేదో మీరే ఇచ్చేవచ్చు కదా. ఏ, ఈ పని కూడా నువ్వు చేయలేవా? అయ్యో, దీనికెందుకు ఎంత కోప్పడిపోతున్నారు? ఇవ్వండి, ఇస్తాను. ఇవే కాదు, నీ ఫ్రెండ్స్తో బయటకు వెళ్తానని డబ్బులు అడిగావే, ఆ డబ్బులు కూడా మీ నాన్న ఇచ్చినవేరా. వాడికి డబ్బులు కావాలటండి. ఎంత? 5,000 కావాలంటున్నాడు. 5,000? అంత డబ్బు ఎందుకు వాడికి? ఫ్రెండ్స్తో బయటకు వెళ్తానంటున్నాడు. నా దగ్గర అంత డబ్బులు లేవే. అయినా చీటీ కడదామని 5,000 రూపాయలు దాచాను. నేను తర్వాత సర్దుబాటు చేసుకుంటాను, ముందు వాడికి ఇచ్చే. సర్దుబాటు చేసుకోవడం ఎందుకు? డబ్బులు లేవంటే సరిపోతుంది కదా. నా వల్ల వాడు ఇటువంటి ఆనందం కోల్పోకూడదే. మనసులో ఎంత ప్రేమ ఉంచుకొని వాడితో ఎప్పుడు కోపంగా మాట్లాడతారేంటండి? నా ప్రేమతో వాడిని ఎక్కడ గారాబం చేస్తానని భయంగా ఉంది. సరిపోయింది, ఇద్దరికిద్దరు ఒకలాంటోలే. నీ చిన్న అవసరం నుంచి పెద్ద అవసరం వరకు ఆయన తీర్చినవే. నీతో పాటు ఆయనకు బాధ్యతలు కూడా పెరిగాయి. బాధ్యతల కోసం ఆయన కష్టపడ్డారే తప్ప నీ మీద ఎప్పుడూ ప్రేమ తగ్గలేదు. మరంత ప్రేమ ఉంటే మాకు పెళ్లి చేయొచ్చు కదా, ఎందుకు వద్దంటున్నారు? నువ్వు కష్టపడతావని. మాది లవ్ మ్యారేజే. అందులో ఉండే కష్టాలు మాకు తెలుసు కాబట్టి ఆయన పడే కష్టాలు నువ్వు పడకూడదని. నువ్వు అడిగావు కదా, మా నాన్నేంటమ్మా ఇంత తక్కువ జీతం తెస్తున్నాడని. మా పెళ్ళైన కొత్తలో తినడానికే కష్టంగా ఉండేది. అప్పుడు మీ నాన్న దొరికిన ఉద్యోగంలోనే చేరి ఇవన్నీ తెస్తున్నారు. ఉద్యోగం చిన్నదా పెద్ద అని చూడలే, మన అవసరాలు తీరితే చాలు అని అనుకున్నారు.
కావ్య, నేనే నిర్ణయం తీసుకున్నా నీకు ఓకేనా? నువ్వే నిర్ణయం తీసుకున్నా నేను నీతోనే ఉంటాను శౌరిక్. మా నాన్న ఒకరోజు ఇల్లు చూసుకోమంటే నాకు అర్థం కాలే, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. లవ్ మ్యారేజ్ చేసుకున్నంత ఈజీ కాదు. ఇద్దరు కలిసి బతకాలంటే చాలా కావాలి. అవి నేను ఇవ్వాలంటే నాకు మంచి ఉద్యోగం ఉండాలి కావ్య. నేను ఆ ఉద్యోగం సంపాదించే మీ ఇంట్లో వాళ్ళు ఒప్పించి నేను పెళ్లి చేసుకుంటాను కావ్య. నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను శౌరిక్. నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ కావ్య. అమ్మా, నాకు అర్థమైంది నానేం చెప్పాలనుకున్నాడో. నేను తన్ని వాళ్ళ ఇంట్లో వదిలేసి వస్తానమ్మా. మంచిదిరా. అమ్మా కావ్య, నువ్వు మాకు బాగా నచ్చావురా. నీకోసం మా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. మా వాడికి మంచి ఉద్యోగం వచ్చినప్పుడు నేనే మీ ఇంటికొచ్చి సంబంధం మాట్లాడతాను, సరేనా? సరేనమ్మా. ఆగమ్మా, దండం పెట్టుకో. దింపేసరా. పద. సరే, బాయ్. ఏమవ్వదు, పద. శాంతి, ఇంత కూల్గా ఉన్నారేంటి? ఏంటి అంకుల్, ఇంత జరిగినా మీ నన్నేం అనడం లేదు? నీకంటే ముందు మీ నాన్నగారు వచ్చారు బాబు. మా నాన్నగారు ఎందుకు వచ్చారు? అమ్మాయి కనిపించట్లేదని చెప్పేది ఇప్పుడా నువ్వు? నమస్కారం అండి. నమస్కారం. నా పేరు శ్రీను. కూర్చోండి. మీ అమ్మాయి మా ఇంట్లోనే ఉన్నదండి. మా అబ్బాయి ఏదో తెలియక తప్పు చేశాడు. వాడి తరపున నేను క్షమించమని అడుగుతున్నాను. అసలు ఏమనుకుంటున్నారు? మిమ్మల్ని వదలను, మీ అంత చూస్తాను. మీ అమ్మాయి ఇష్టంతోనే మా అబ్బాయి మీ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడు. వాళ్ళు మేజర్స్ అండి. మన కళ్ళ ముందే వాళ్ళు పెళ్లి చేసుకున్నా మనం ఏమీ చేయలేం. సో అందుకని నేను చెప్పేది ప్రశాంతంగా వినండి. సరే, చెప్పండి. నేను మా వాడికి అర్థమయ్యేలా చెప్పాను. తొందరపడి పెళ్లి చేసుకుంటే ఏమవుతుందని వాడికి అర్థమయ్యే ఉంటుంది. మీ అమ్మాయి సాయంత్రం లోపు మీ ఇంట్లో ఉంటుంది. వాడు మీరు చెప్పినట్టు చేస్తాడని గ్యారంటీ ఏంటి? మా వాడు మొండోడే కానీ మూర్ఖుడు కాదండి. నమస్కారం అండి, వెళ్ళొస్తాను. సారీ అంకుల్, నేను తొందరపాటులో తప్పు చేశాను. నేను కావ్యం చాలా ఇష్టంగా ప్రేమించాను, తను కూడా నన్ను ప్రేమించింది. మీరు మా ప్రేమను గౌరవించి కొంతకాలం టైం ఇస్తే నేను మంచి ఉద్యోగం తెచ్చుకొని మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంకుల్. సరే, నువ్వు అనుకున్నట్టు మంచి ఉద్యోగం సంపాదించి బాబు, అప్పుడు చూద్దాం. సరేనా అంకుల్, ఉంటాను. లక్ష్మి, కొంచెం మంచినీళ్ళు తే. ఏంటి నీ కొడుకు కనబడట్లేదు? మీరు చెప్పింది వాడికి అర్థమైందండి. అమ్మాయిని దింపడానికే వెళ్ళాడు. అదిగో వచ్చాడు. నాన్న, నన్ను క్షమించండి నాన్న. ఎన్ని రోజులు మీరు చేసిన ఏ పని కూడా నేను గుర్తించలేకపోయాను. ఇన్ని రోజులు మీరు నా వెంటే ఉండి నడిపిస్తున్నారని తెలుసుకోలేకపోయాను నాన్న. ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు? కొత్తగా కాదు నాన్న, మూసుకుపోయిన నా కళ్ళు తెరిచి మాట్లాడుతున్నాను. నన్ను క్షమించండి నాన్న.
పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావురా. సరే గాని మధ్యాహ్నం తినలేదట, ఏరా? ఆకలిగా లేదు నాన్న. లక్ష్మి, వాడికి నచ్చిన వంట చేయి, వేడివేడిగా తిందాం, ఒక పట్టు పడదాం. అలాగే. నాన్న, ఒకసారి నేను కౌగులించుకోవచ్చా? నువ్వు నా కొడుకురా, దా. ఒరేయ్, నేను ఒక మాట చెప్తాను విను. నీకు అనుభవించడానికి ఆస్తులు ఇవ్వకపోవచ్చేమో గాని నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నీకు ఏ సమస్య వచ్చినా నేను అండగా ఉంటానని నీకు భరోసా ఇస్తున్నాను రా. నానా, ఒక 100 రూపాయలు ఉంటే ఇస్తారా? ఏంట్రా ఇంత నీట్గా తయారయ్యావు? ఎక్కడికి వెళ్తున్నావేంటి? ఇంటర్వ్యూకి వెళ్తున్నాను నానా. ఓ, గుడ్ లక్ రా. అయినా కొంచెం తినేసి వెళ్ళరా. లేదు నానా, టైం అవుతుంది కదా. ఒరే, ఇంటర్వ్యూలో ఏం చెప్పాలన్నా కొంచెం ఓపుకుంటాలరా, అందుకని కొంచెం తినేసి వెళ్ళు. నానా, 500 ఖర్చులుకుంటాయి, ఉంచరా, వెళ్ళు. మీ ఎడ్యుకేషన్ 2022లో కంప్లీట్ అయింది. ఇది 2025. ఇప్పటివరకు ఏం చేశారు? ఏం చేయలేదు సార్, ఇంట్లో ఖాళీగానే ఉన్నాను. ఓకే, టెక్నికల్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. డిఫరెన్స్ బిట్వీన్ C and C++. C is a basic level programming language, sir. C++ is a advanced level programming language, sir. C and C++ both are used to write the programs. Next question. Define loop. Loops are used to repeat a block of code, sir, until the next statement is met. There are different types of loops, sir, like do while, for loop. ఇది నీ రెజ్యూమేనా? నాదే సార్. ఇందులో ఉన్న క్వశ్చన్లే కదా అడుగుతున్నాను, చెప్పలేకపోతున్నావు. ఇలా అయితే చాలా కష్టం నీకు జాబ్ రావడం. ఈ కంపెనీలోనే కాదు, ఏ కంపెనీలోనే రాదు. ఓకే, ఇంక వెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఇలా అయితే చాలా కష్టం నీకు జాబ్ రావడం. ఈ కంపెనీలోనే కాదు, ఏ కంపెనీలోనే రాదు. ఏంట్రా బాబు ఈ ఎండలు? వాళ్ళ జాబ్ కోసం చెప్పేలోపు ఇక్కడ ఒకసారి ట్రై చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, బయట జాబ్ వేకెన్సీ ఉందని పెట్టారు. అక్కడ సార్ ఉన్నారు, వెళ్ళి అడగండి. థ్యాంక్స్ అండి. సార్, ఇక్కడ జాబ్ వేకెన్సీ ఉందని బయట చూశాను. అవును సార్, నాకు జాబ్ కావాలి సార్. ఇంతకు ముందు ఎక్కడ పనిచేసావా? లేదు సార్, ఎక్కడ పని చేయలేదు. ఎక్కడ పని చేయలేదా? ఏం చదువుకున్నావు? నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను సార్. అంత చదువుకొని కాఫీ షాప్లో వర్క్ చేస్తానంటావేంటి? నేనున్న పరిస్థితికి నాకు ఏ జాబ్ అయినా ఓకే సార్. ఇంట్లో ఖాళీగా ఉండడం కన్నా ఏదైనా పని చేసుకుంటే మంచిదని. నీకు ఈ పని రాదు కదా? మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటాను సార్. రేపు నుంచి వచ్చే. థ్యాంక్ యూ సార్. సరే, ఉంటాను సార్. ఒరే, వెళ్ళిన పని ఏమైందిరా? నాకు కంపెనీలో జాబ్ రావడం కష్టం నాన్న. సరే, ఈ జాబ్ కాకపోతే ఇంకొక జాబ్ వస్తుందిరా, ఎందుకు బాధపడ్డావు? నీకు తప్పకుండా మంచి జాబ్ వస్తుంది. కానీ ఈ జాబ్ వచ్చిన వరకు నేను ఖాళీగా ఉండలేను నాన్న. అందుకే ఒక కాఫీ కేఫ్లో జాయిన్ అయ్యాను. మీరు చెప్పుకో తగ్గట్టుగా గొప్ప ఉద్యోగం కాకపోవచ్చు కానీ
ఒక మాదిరిగా జీతం వస్తుంది నాన్న. మీకెంత కొంత సహాయపడుతుంది. మనం చేసే పని చిన్నదా పెద్దదా అనేది ముఖ్యం కాదురా. కష్టపడి పని చేసి ఒకరిని మోసం చేయకుండా ఉంటే చాలు. చూడు, నీకు ఒక విషయం చెప్తాను విను. మనం కష్టపడి పని చేస్తే ఆ కష్టమే మనల్ని జీవితంలో ఒక స్థాయిలో ఉంచుతుంది. అబ్బా, బాధపడకరా. వెళ్ళి స్నానం చేయి. బా, ఎంతసేపు ఆ దిక్కుమాల సీరియల్ చూడకపోతే ఆ న్యూస్ ఏదైనా పెట్టొచ్చు కదే. ఇప్పుడు మీరు న్యూస్ చూసి దేశాన్ని ఏమైనా ఉద్ధరించాలా ఏంటి? మూసుకొని సీరియల్ చూడండి ముందు. రే, ఈరోజు మొదటి రోజు కదా, ఆఫీసులో పని ఎలా ఉందిరా? బానే అయిందమ్మా. ఏవో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అంతే. ఒరేయ్, ప్రతి చోట అలానే ఉంటుందిరా. నేను కూడా జాబ్ జాయిన్ అయిన కొత్తలో నాకు అలానే అనిపించిందిరా. రాను రాను నాకు అలవాటైపోయింది అనుకో, నీకు అలవాటైపోతుందిలే. సరే నాన్న. రేయ్, నీకు ఈ జాబు శాలరీ సరిపోతుంది అనుకుంటున్నావా? ప్రస్తుతానికైతే సరిపోతుంది అనుకుంటున్నాను నాన్న. రేయ్, కొన్ని రోజులకి నిన్ను నమ్ముకొని ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయికి చాలా ఆశలుంటాయి. అవన్నీ నువ్వే తీర్చాలి. అవన్నీ తీర్చాలంటే నీకు ఒక మంచి జాబ్ ఉండాలి కదా. లేదు, నీకు ఇదే సరిపోతుందని అనుకుంటే నువ్వు ఇక్కడే ఉండిపోతావురా. అర్థమవుతుందా? నాకు అర్థమైంది నాన్న. ఇకపై నేను చేసే జాబ్ నా కోసం కాదు, నా వాళ్ళ కోసం. నా క్వాలిఫికేషన్ తగ్గట్టుగా జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తాను నాన్న. సరే, ఆ సీరియల్ మార్చే. నీకు ఇంత ఇయర్ గ్యాప్ వచ్చింది, రీజన్? అప్పుడు నా పేరెంట్స్ నాకు అన్నీ ఇచ్చారు సార్. జాబ్ ఎందుకు అనిపించింది. మరి ఇప్పుడు పేరెంట్స్ నాకు అన్నీ ఇచ్చారు కానీ నేను పేరెంట్స్కి ఏమి ఇచ్చానో ఆలోచించాను సార్. ఓకే, దట్స్ ఇంట్రెస్టింగ్. విల్ గెట్ బ్యాక్ టు యూ సూన్. థ్యాంక్ యూ సార్. శౌరిక్, ఇంటర్వ్యూ ఏమైందిరా? 2 డేస్లో ఏదో ఒకటి ఇన్ఫార్మ్ చేస్తా అన్నారన్నా. ఓకే. రేయ్, బాధపడకరా, అంతా మంచిగా జరుగుతుంది. సరే అన్నా. శౌరిక్, ఇలా రా. ఇదిగో నీ ఫస్ట్ మంత్ శాలరీ. అంత ఫీల్ అవ్వకరా, తీసుకో. థ్యాంక్స్ అన్నా. నేనేం ఫ్రీగా ఇవ్వలా, నువ్వే కష్టపడి సంపాదించుకున్నావు. సరే అన్నా. అమ్మా, ఇదిగో నా మొదటి జీతం. నీ చేతులతోటే దేవుడి మాలు పట్టరా వెళ్ళి. నేను పెడతానులే కానీ పదమ్మా, అలా బయటికి వెళ్ళి వద్దాం. ఇప్పుడు ఎందుకురా? అమ్మా, నా మొదటి జీతం వచ్చిందమ్మా, సరదాగా అలా బయటికి వెళ్ళి వద్దాం పద. డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టకరా. నేను సంపాదిస్తుంది ఎవరి కోసం అమ్మా? మీకోసమే కదా. మరి మీకోసం కాకపోతే ఇంకెవరి కోసం ఖర్చు పెట్టాలి చెప్పు? అయినా సరే ఇప్పుడు వద్దురా. లక్ష్మి, వాడు అంతలా చెప్తున్నాడు కదే, వెళ్ళి రెడీ అవ్వచ్చు కదా. సరేనండి.
ఒరే కావ్యకు కూడా ఫోన్ చెయ్యు, తీసుకొని వెళ్దాం. సరే అమ్మా. ఒక్క నిమిషం. హలో. హలో బంగారం, ఏం చేస్తున్నావు? ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నా. నా మొదటి జీతం అందుకున్నా. అమ్మ నాన్నతో సరదాగా అలా బయటకు వెళ్దాం అనుకున్నా. అమ్మేమో నిన్ను కూడా రమ్మని చెప్పింది. సో అలా మాతో పాటు వస్తావా? ఈ టైంలో ఎవరే? షౌరిక్కే. తనకి ఫస్ట్ శాలరీ వచ్చిందంట, ఫ్యామిలీతో బయటకు వెళ్దాం అంటున్నాడు. అవును మరి, ఆడది ఒక సాఫ్ట్వేర్ జాబు, దానికి 50,000 తెస్తాడు. నీకేది కావాలంటే అది కొని పెట్టడానికి. అయినా వాడికంటే బుద్ధి లేదు, నీకు బుద్ధి ఉంది కదా. వాళ్ళ అమ్మా నాన్నలతో వెళ్తే నీకెక్కడ ప్రైవసీ ఉంటుంది? షౌరిక్, నాకు రావడానికి అవ్వదు, మీరు వెళ్ళండి. సరే కావ్య, పర్వాలేదు. అయినా తన ఫ్రెండ్స్తో బిజీగా ఉన్నట్టుంది. ఈసారికి అమ్మ నాన్నతో మంచిగా టైం స్పెండ్ చేద్దాం. పదన్నా. రెడీయా? పద. ఇంతకీ కావ్య ఏమన్నదిరా? అది తను వాళ్ళ ఫ్రెండ్స్తో బిజీగా ఉందమ్మా. మనం వెళ్దాం పదండి. సరే సరే. ఒరే, హోటలేంట్రా ఎంత పెద్దగా ఉంది? పట్టపగల ఇన్ని లైట్లేంట్రా బాబు? అలా అనకే, ఎవరైనా చూస్తే ఫస్ట్ టైం వచ్చామని అనుకుంటారు. ఎప్పుడు ఇక్కడికి వచ్చేదానిలా మాట్లాడే. ఒరే, నువ్వు ఆర్డర్ చేయరా బేగా. అమ్మా, నీకు మటన్ డిలైట్ పులావ్ చెప్పమంటావా లేదా సిగ్నిఫికెంట్ కాంబో చెప్పమంటావా? నాకు అందులో ఒక్కటి అర్థం అవ్వదురా. నీకు నచ్చింది ఆర్డర్ చేయి, తిందాం. ఏదో ఒకటి చెప్పరా. ఎక్స్క్యూజ్ మీ. I will serve it. ఒరే, రోజు మీ అమ్మ వంట కన్నా ఈ బిర్యానీ సూపర్గా ఉందిరా. అయినా నువ్వు అమ్మ వంటకి హోటల్ వంటకి పోలుస్తా వింటున్నానా? అబ్బే, మీ అమ్మ వంట సూపర్, ఈ బిర్యానీ అస్సలు బాగలేదు. అవునా? బిర్యానీ ఏం బాగుంది చెప్పు. అదే అమ్మ వంట అయితే సూపర్గా ఉంటది కదా. మీరు భజన ఆపండి. నాకు తెలుసు నేను చేసే వంట మీద ఇది చాలా బాగుందని. మూసుకొని తినండి. సరే అమ్మా. రే, బీచ్ చాలా బాగుందిరా. అవునమ్మా. మనసుకు ప్రశాంతంగా ఉందిరా బాబు. రే, ఇంతకీ మీ నాన్నగారేరా బాబు? ఇక్కడే ఉండాలి కదమ్మా, మనతోనే వచ్చారు కదా. లక్ష్మి, నా కోసం మొక్కజొన్నలు తెచ్చారండి. నాకు మొక్కజొన్నలు ఇష్టమని మీకు ఇంకా గుర్తున్నదండి? నిన్ను ఇష్టపడి నాకు నీ ఇష్టాల గురించి నాకు తెలీదా? నిన్ను చూసిన మొదటి రోజు నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో ఇప్పటికీ అంతే ప్రేమ ఉంది. నాన్నగారు, ఇక్కడ నేను ఒకనున్నాను గుర్తుందా? ఏదో కొత్త ప్రేమికుల్లాగా ఇద్దరు ఓ మురిసిపోతున్నారు. అయినా నువ్వేం చేస్తున్నారు ఇక్కడ? ఇది మరీ బాగుంది. మీ ఇద్దరిని తీసుకొచ్చింది నేను, మళ్ళీ నన్ను అడుగుతున్నారు. ఇదిగో నువ్వు కూడా తిను. చూడరా, ఆ బీచ్ ఎంత బాగుందో. చూడు, మీ అమ్మ ఎంత బాగా ఆడుకుంటుందో. చాలా థ్యాంక్స్ రా.
అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నావు? నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు? మా పెళ్ళైన రోజు నుంచి ఈ రోజు వరకు మీ అమ్మని ఎప్పుడు బయటికి తీసుకెళ్లేదురా. కానీ ఇన్ని రోజులకి నీ వల్ల ఆ కోరిక నెరవేరింది. నువ్వు మా కోరికలు తీర్చడానికి చాలా కష్టపడ్డావు నాన్న. ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నావు. నువ్వు మా అన్ని కోరికలు తీర్చకపోయినా మాకెప్పుడు ఏ కష్టం రాకుండా చూసుకున్నావు. మాకింతకన్నా ఇంకేం కావాలి నాన్న? నువ్వు చాలా గొప్పోడివి. ఇందులో నా గొప్పతనం ఏమి లేదురా. నన్ను అర్థం చేసుకునే మీ అమ్మ దొరకడం నా అదృష్టం అంతే. నాకు చాలా సంతోషంగా ఉంది. లైఫ్ అంతా ఒకసారిగా మారిపోయింది. చూడు, లైఫ్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరికీ తెలియదు. కానీ ఆ మార్పుకి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఒకసారి మంచి జరగవచ్చు, ఇంకొకసారి చెడు జరగవచ్చు. కానీ ఏం జరిగినా మనం తీసుకునే నిర్ణయం మీదే మన జీవితం ఆధారపడి ఉంటుంది. అది గుర్తుపెట్టుకో. నానా, మీరు నాకు చెప్పినవేమీ అర్థం కాలేదు. కానీ నీకు టైం వచ్చినప్పుడు అన్నీ అర్థమవుతాయి. కానీ లైఫ్లో ఏం చేయాలో అర్థం కాలేనప్పుడు నా మాటలు గుర్తెచ్చుకో చాలు. సరే, టైం అవుతుంది, ఇంకా పదని వెళ్దాం. లక్ష్మి రా, ఆడించాలు. వస్తున్నానండి. పదమ్మా. పదండి. సరే, ఫ్రెష్ అప్ అయి రండి, భోంచేద్దాం. ఈలోపు వంట చేసేస్తాను. వెళ్ళండి. సరే అమ్మా. ఇవాళ అమ్మ నాన్నతో మంచిగా టైం స్పెండ్ చేశా. అమ్మ అప్పుడే వండేస్తున్నట్టుంది. హలో, ఎవరు? మేము సాఫ్ట్వేర్ సొల్యూషన్ నుంచి కాల్ చేస్తున్నాం. మార్నింగ్ నుంచి కాల్ చేస్తున్నాం కానీ మీ కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. సార్, సిగ్నల్ ఇష్యూ అనుకుంటాను సార్. చెప్పండి. మీరు ఇంటర్వ్యూకి వచ్చారు కదా, దాంట్లో సెలెక్ట్ అయ్యారు. రేపు ఆఫీస్కి వస్తే మిగతా విషయాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. ష్యూర్ సార్, ఐ విల్ మీట్ యూ టుమారో. ఓకే. ఓకే సార్. అమ్మా, నానా, వీడేంటి ఎంతలా అరుస్తున్నాడు? ఒకసారి రండి. ఏంట్రా? ఏమైందిరా? నానా, నాకు మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం కన్ఫర్మ్ అయింది నానా. కంగ్రాట్స్ రా. నాకు తెలుసురా, నువ్వు ఎప్పటికైనా సరే మంచి జాబ్ కొడతావని. వీడు నా కొడుకే, ఎప్పటికైనా సాధిస్తాడు. హలో, ఎవరు? నేను కావ్యాల ఫాదర్ బాబు. అంకుల్ చెప్పండి, నేనే మీకు ఇంకా కాల్ చేద్దాం అనుకుంటున్నా పెళ్లి కోసం. నేను దానికోసమే ఫోన్ చేశా. చెప్పండి అంకుల్. ఈ పెళ్లి జరగదు బాబు. ఏం మాట్లాడుతున్నారు అంకుల్? నేను చెప్పింది నిజమే బాబు. అదేంటి అంకుల్, మీరే పెళ్లి కొప్పుకొని ఇప్పుడు మీరే వద్దంటున్నారు? పెళ్లి వద్దంటుంది నేను కాదు బాబు, మా అమ్మాయి. అంకుల్ నిజం చెప్పండి అంకుల్, అసలు ఏమైంది? తనకు నీతో పెళ్లి ఇష్టం లేదంట. అంకుల్. రే, ఏమైందిరా? ఒకసారి కావ్య కాల్ చేద్దాం. చెప్పరా? చెప్పరా? రే సౌరి, రే. ఏమండి, వాడు ఎందుకో కంగారుగా వెళ్ళిపోతున్నాడు. ఒకసారి వెళ్ళండి మీరు. నువ్వేం కంగారు పడకు, నేను చూసొస్తాను. ఈరోజు కావ్య బిల్ పే చేస్తుంది, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో లవ్ యాక్సెప్ట్ చేశారు కదా. మీకు నచ్చింది ఆర్డర్ చేయండి, ఏదైనా ఓకే. వెయిటర్. సార్ చెప్పండి సార్. నాకు తెలిసి కావ్య బిల్ పే చేయవలసిన లేదు అనుకుంటా.
కావ్య, తనేంటి మీ లవర్లా ఉన్నాడు? అయినా వీడిక్కడ పనిచేస్తున్నాడేంటి? ఎవరే? దాని బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండా? కంప్యూటర్ ముందు కూర్చోవలసిన వాడివి కాఫీ కప్పులు కడుక్కోవడం పెట్టరా? అయినా కాఫీ షాప్ లో పనిచేసేవాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడా? సరే మనకెందుకని కావ్య నువ్వు ఆర్డర్ చెప్పు. మీరే ఆర్డర్ పెట్టుకోండి. 1 వెనిలా మిల్క్ షేక్. వెనిలా మిల్క్ షేక్ అండ్ స్ట్రాబెరీ మిల్క్ షేక్. సరే మేడం. సరైన బాయ్ ఫ్రెండ్ దొరికాడే నీకు. వాడితో పాటు కాఫీ కప్పులు కడుక్కోవడమే నువ్వు. షౌరిక్, ఏంటి షౌరిక్ ఇది? నేను చెప్దాం అనుకున్నాను కావ్య, కానీ అవ్వలేదు. ఇక్కడ జాబ్ చేయడం ఏంటి షౌరిక్? కావ్య, నేను సాఫ్ట్వేర్ జాబ్ ట్రై చేశాను కావ్య, కానీ దొరకలేదు. ఈలోపు అందుకే ఇక్కడ వర్క్ చేస్తున్నాను. మరి ఇదా? నాకు చాలా ఎంబారసింగ్ గా ఉంది ఫ్రెండ్స్ ముందు. ఏ జాబ్ అయితే ఏంటి కావ్య, కష్టపడే కదా చేస్తున్నాను. ఎవరిని మోసం చేయడం లేదు కదా. నిన్ను నువ్వు సమర్థించుకోక షౌరిక్. అయినా నాకు చాలా కోపం వస్తుంది. కావ్య, ఒకసారి నా మాట విను కావ్య. నేను ఈ జాబ్ చేస్తే ఏమైపోయింది? నాతో మాట్లాడకు షౌరిక్, వదులు. కావ్య, అది కాదు కావ్య. వదులు షౌరిక్. అక్కడ పెడితే ఎవరు తీసుకుంటాడు? ఇక్కడ పెట్టు. మ్యామ్ తీసుకోండి మ్యామ్. సార్ 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 సారీ సార్. సార్ చూసుకోలేదు సార్. సారీ సార్. సార్ సారీ సార్, తప్పు అయిపోయింది సార్. అరే సౌరిక్, ఏదో కోపంలో పట్టేసుకున్నాను. అదే ఇంకొకరైతే ఈ పాటికి చెంప పగిలిపోయేది. చూడే ఎలాంటి వాడిని ప్రేమిస్తుందో. కూర్చోండి సార్. సారీ మేడం. సారీ సార్. ఓకే, లీవ్ ఇట్ గైస్. ఇంకేంటి మరి? అన్నా, నేను కావాలని చేయలేదన్నా. తెలుసురా, నువ్వు కావాలని చేయవు. మనకి ఇలాంటి కస్టమర్లు వస్తూనే ఉంటారు. నువ్వేం పట్టించుకోకు, వెళ్ళి పని చూసుకో. థ్యాంక్స్ అన్నా. ఓకే. నువ్వు మన పెళ్ళి ఎందుకు వద్దన్నావు కావ్య? అది తన ఇష్టం. అరే, అది మా ఇద్దరి మధ్యలో జరుగుతున్న మ్యాటర్. నువ్వు మధ్యలోకి రాకు. షౌరిక్, వదులు. వదులు షౌరిక్. కావ్య, నువ్వు నన్ను అంటున్నావేంటి కావ్య? వాడిని అనుకుండా. అసలు నీ ప్రాబ్లం ఏంటి షౌరిక్? ఇప్పుడు ఎందుకు ఇలా రోడ్ మీద గొడవ చేస్తున్నావు? నీకేం కావాలి? కావ్య, నువ్వు మన పెళ్ళి వద్దడానికి ఒక్క రీజన్ చెప్పు. ఎందుకంటే ఏం చెప్పమంటావు? నిన్ను పెళ్లి చేసుకుని నీతో పాటు కాఫీ షాప్ లో కప్పులు కడుక్కోమంటావా? నువ్వేమైనా అనుకో షౌరిక్, నిన్ను పెళ్లి చేసుకుని నీతో పాటు కాంప్రమైజ్ అయితే బతికే బతుకు నాకొద్దు. నన్ను వదిలే. నువ్వంటే నాకు ఇష్టం లేదు. మర్యాదకి ఎక్కడి నుండి వెళ్ళిపో. పద సునీల్.
పెళ్లి చేసుకుని నీతో పాటు కాంప్రమైజ్ అయితే బతికే బతుకు నాకొద్దు. నన్ను వదిలే, నువ్వంటే నాకు ఇష్టం లేదు. చూడు, లైఫ్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరికీ తెలియదు. కానీ ఆ మార్పుకి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఒకసారి మంచి జరగవచ్చు, ఇంకొకసారి చెడు జరగవచ్చు. కానీ ఏం జరిగినా మనం తీసుకునే నిర్ణయం మీదే మన జీవితం ఆధారపడి ఉంటుంది. నానా, మీరేంటి నాన్న ఇక్కడ? మన ఏరియాలో ఉన్నవే 4 వైన్ షాపులు, అవి వెతుక్కుంటే ఇక్కడికి వచ్చాను. అయినా నువ్వేంట్రా ఎదురుగుండా మందు బాటలు పెట్టుకుని తాకుండా కూర్చున్నావు? మందు తాగితే బాధను మర్చిపోతాను అనుకున్నాను, కానీ బాధతో పాటు బాధ్యతను కూడా మర్చిపోతానేమో అని తాగలేదు నాన్న. ఇన్నేళ్ళు మీరెప్పుడు నా వల్ల హ్యాపీగా లేరు నాన్న. ఇప్పుడిప్పుడే అంతా సర్దుకుంటుందన్న టైంలో నేను దాన్ని అలవాటు చేసుకొని మిమ్మల్ని ఇంకా బాధ పెట్టలేను. ఆ అమ్మాయి నిన్ను వదిలేసి వెళ్ళిపోయిందని నీకు బాధగా లేదా? 2 years తన ప్రేమ కన్నా 20 years మీ ప్రేమ చాలా గొప్పది. అయినా బాధ ఎందుకు లేదు నాన్న, చాలా బాధపడుతున్నాను. కానీ ఆ బాధను మర్చిపోవడానికి మీ ప్రేమ నాకు తోడుందని నాకు తెలుసు. నీకు నేను చెప్పడానికి ఏముందిరా, అంతా నీకు నువ్వే తెలుసుకున్నావు. కానీ ఒక్క మాట చెప్తాను విను, ఈ అమ్మాయి వెళ్ళిపోయిందని బాధపడకు. నీకు ఎంతకన్నా మంచి అమ్మాయి వస్తుందిరా, నా మాట నమ్ము. ఒరే, అమ్మ నీ కోసం కంగారు పడుతుందిరా, పద వెళ్దాం. మన జీవితం ఎప్పుడు మనం అనుకున్నట్టు ఉండదు. అలా లేదని మనం అక్కడే ఆగిపోతే మన జీవితంతో పాటు మనం అనుకున్న వాళ్ళ జీవితాలు కూడా అక్కడే ఆగిపోతాయి. అందుకే కొన్నిసార్లు మన కోసం కాకపోయినా మన వాళ్ళ కోసం జీవించాలి.